రైతు రాజు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రైతుల పరిస్థితిని చూస్తే ఆ మాటలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో జరిగిన భారీ రైతు సంగ్రామ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభకు భారీగా తరలివచ్చిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ గ్రామాల్లో పెరుగుతున్న రైతు ఆందోళనకు నిదర్శనంగా కనిపించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు, ధాన్యం కొనుగోలు వంటి పథకాలతో రైతుకు అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రైతుల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతు బంధు డబ్బులు సమయానికి రావడం లేదు, ఎకరానికి పెట్టుబడి సాయం అందక రైతు అప్పుల పాలవుతున్నాడని అన్నారు. రైతు బీమా అమలులో కూడా గందరగోళం నెలకొన్నదని, రైతు చనిపోతే కుటుంబానికి వెంటనే భరోసా ఉండే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులను వేచి పెట్టారని అన్నారు. ధాన్యం తడిసిపోతున్నా, బస్తాలు లేకపోయినా, రవాణా సక్రమంగా లేకపోయినా ప్రభుత్వానికి రైతుల బాధ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలంగాణ రైతు ధైర్యంగా వ్యవసాయం చేసేవాడని, ఇప్పుడు మాత్రం పంట వేయాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. రైతు అంటే కేవలం ఓటు బ్యాంకు కాదని, దేశానికి అన్నం పెట్టే అన్నదాత అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా మరిచిపోయిందని, రుణమాఫీ విషయంలో కూడా మోసం జరిగిందని ఆరోపించారు. పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పి చిన్న చిన్న నిబంధనలు పెట్టి రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇక విద్యుత్ సరఫరాపై కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభలో పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు కాలిపోవడం, సరైన సమయంలో కరెంటు రాకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన రైతుల్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు గౌరవం ఉండేదని, ఇప్పుడు రైతు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ రైతు సంగ్రామ సభలో రైతుల స్పందన చూస్తే గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే భావనతో బీఆర్ఎస్ పనిచేసిందని, భవిష్యత్తులో కూడా రైతు పక్షాన పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతు గౌరవం కోసం, రైతు హక్కుల కోసం, ధాన్యం కొనుగోలు కోసం, రైతు బంధు, రైతు బీమా అమలు కోసం ప్రతి గ్రామంలో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ రైతు సంగ్రామ సభతో తెలంగాణ రాజకీయాల్లో రైతు సమస్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. అన్నదాత కష్టపడితేనే దేశం నిలుస్తుంది. అలాంటి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వరంగల్ వేదికగా వినిపించిన రైతు గళం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా మలుస్తుందో చూడాలి.